మీరాడిన ఆటకి ఆనకట్ట వెయ్యడానికి నాకు సరైన అస్త్రం దొరికిందత్తయ్యా. ఈ అస్త్రంతో మీ ఆశలన్నీ ఆడి ఆశలు చేయకపోతే చూడండి. బా ఏంటమ్మా పడుకోనేవద్దు, ఇదొకటి నా ప్రాణం తీయటానికి. ఏంటి ఇది? అమ్మా అమ్మా, ఎక్కడికి పాము ఎలా వస్తుంది? నా మొహం మండ. ఏం చూసి ఏమనుకున్నావో? అదొచ్చి నీ మీద పడుంటే తెలిసి వచ్చేది నీకు పాముగివో. రే లోకి, అసలు నేను అడని చేస్తుంటే నీ మధ్య తెచ్చన్నాయి ఒకటి. నువ్వు కంగారు పడుకో, కొంచెం నెమ్మదించు. నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లా. అసలు పాము ఇంట్లోకి రావడం ఏంటి? ఇప్పుడు దాకా నేనేమన్నా భగవద్గీత శ్లోకాలు చెప్పానురా మీ ఇద్దరికి అర్థం కాకపోవటానికి? పావురా పావు, ఇంత పెద్ద పాము. అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఏకంగా అది నా గదిలోకే వచ్చింది. సరే సరే, కంగారు పడుకో. గదిలో దూరిందన్నావు కదా, ఒకసారి చూద్దాంరా. అమ్మ నేను రాను. అదేమన్నా పెళ్లి కూతురారా మాట మాటికి వెళ్ళి చూడడానికి? నాకు భయం, నేను రాను. మీరు వెళ్ళండి, నువ్వు వెళ్ళి చూడు. మేమంతా ఉన్నాం కదమ్మా, పదా. ఒరే నాకు భయంరా. ఎక్కడమ్మా? బాబాయ్ నేను రాను. ఆగు, కంగారు పడకు, ఉండు. బామ్మ, నువ్వు ఏది చూసి పాము అనుకుని భయపడ్డావో అది నిజమైన పాము కాదు, ఇది రబ్బర్ పాము. చూడమ్మా, రబ్బర్ పాము. ఇదిగో బొమ్మ. అవును ఆ అవును, నిజమే రబ్బర్ పామే. అసలు ఈ రబ్బర్ పాము బామ్మ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరైనా వేస్తే తప్ప పడుకున్న బామ్మ మీద పడే అవకాశమే లేదు. ఎవరూ కావాలని బామ్మ మీద వేశారు. ఎవరై ఉంటారు? నేనే. ఆ రబ్బర్ పాముని అత్తయ్య మీద వేసింది నేనే. నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు పార్వతి? నువ్వు ఏం చేసినా సాగుతుంది అనుకుంటున్నావు ఇంట్లో? అసలు ఎందుకు చేసావు ఈ పని? నడువు నొప్పితో కదలలేకపోడున్న మా అమ్మతో పరాచికాలు ఆడుతున్నావా? బుద్ధుందా అసలు నీకు? నడుము నొప్పితో కదల్లేకుండా ఉన్న మీ అమ్మగారు. ఏది ఈవిడేనా మీరన్నా నడుము నొప్పితో కదల్లేకుండా ఉన్న మనిషి? మీద పడింది పాము అని చూసి ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి పీటి ఉషలా గబగబా పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చిన ఈవిడి గారి గురించేనా మీరు చెప్పేది? ఇది నిరూపించడానికే ఇదంతా చేశాను. మీ అమ్మగారు మీ చెల్లి ఇద్దరు కలిసి నాటకమాడి శ్రీవేదకి శుభకార్యం జరగనివ్వకుండా చేశారు. అది నాకొక్కదానికే తెలిస్తే లాభం లేదు. మీ అందరికీ తెలియాలని
నేను ఈ నాటకం ఆడాను. వీళ్ళ బండారాన్ని బయట పెట్టాను. ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేనిది నాకా వీళ్ళకా? ఒక్కసారిగా పామును చూస్తే ప్రాణభయంతో మూలనున్న ముసలోడు కూడా మైలు దూరం పరిగెత్తుతాడు. అలాంటిది నడుము నొప్పితో ఉన్న మా అమ్మ 4 అడుగులు వేయలేదా ఏంటి? పైగా మేము నాటకం ఆడి శుభకార్యం పాడు చేసామని మా మీద నిందలేస్తావా? చూసావురా అన్నయ్య, నీ ముందే ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ఎంత ధైర్యమో నా మొహం మండా. ఇప్పుడు జరిగిన దానికి ఇంటి పెద్దగా నేను రియాక్ట్ అవ్వకపోతే శ్రీవేద నన్ను కూడా అనుమానించే ఛాన్స్ ఉంది. ఆపుతావా భాగ్యం? ఇంతకు మించి ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు. వేద నీకు కూతురు కాకపోయినా కూతురు లాంటిది. నీ కూతుర్ని శ్రీకిచ్చి పెళ్లి చేయలేదని నా కోడల మీద పగ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నావా? సిగ్గులేదా నీకు? చెల్లెలువైతే ఏం చేసినా చెల్లుద్దు అనుకుంటున్నావా? మర్యాదగా వచ్చిందానివి మర్యాద కాపాడుకో. ఉండాలనుకుంటే ఒక అన్నగా ఉండనిస్తాను. కాదని మతిలేని పనులు చేస్తే ఈ ఇంటి పెద్దగా మెడపట్టి బయటికి గెంటేస్తా. ఇంకొకసారి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అల్లరిపాలు చెయ్యాలని చూస్తే అస్సలు క్షమించను. గుర్తుపెట్టుకో. ఒరే అది కాదురా. ఆపుతావా? భాగ్యాన్ని అన్నట్టు నిన్నంటే అస్సలు బాగోదమ్మా. ఛీ! పెద్దదానివి, పెద్దరికం ఉన్నదానివి, అందరికీ చెప్పాల్సిన దానివి నువ్వు కూడా ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఇంతకు మించి నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఛీ! శ్రీ, మా మామ్ వెళ్తూ వెళ్తూ నన్ను ఏ రకంగా బాధ పెట్టకుండా చూసుకోమని చెప్పి వెళ్ళింది. అంటే నువ్వు మాత్రమే బాధ పెట్టకుండా చూసుకోమని కాదు, నీకు సంబంధించిన వాళ్ళ నుండి కూడా ఏ బాధ కలగకుండా చూసుకోమని అర్థం. నాకు సంబంధం లేని మీ అత్త నా జీవితాన్ని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరిచ్చారు? మరోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నేనస్సలు ఊరుకోనని చెప్పండి మీ అత్తకి. మా నాన్న మిమ్మల్ని తిట్టినట్టుగా నేను మిమ్మల్ని తిట్టడం సంస్కారం కాదత్తా. మరోసారి నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే మర్యాదగా ఉండదని మాత్రం చెప్పగలను.